దర్శనానికి వెళ్తున్నాం. ఎంత అవుతుంది టైం? 6 అవుతుంది. ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అయినాం. ఎప్పుడు బయటికి వస్తామో అనేది తెలీదు. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. తిరుపతికి వచ్చే వాళ్ళు అయితే స్వెటర్స్ మర్చిపోయి అయితే రాకండి. మస్తు అంటే మస్తు చలి ఉంది. ఆకలిస్తుంది, వచ్చి ఆకలిస్తుంది. అన్నదాన సత్రం ప్రసాదం రెండింటికి వచ్చినాం. తినేసి దర్శనంకి బయలుదేరామని చెప్పేసి ఇక్కడ మాత్రం. హాయ్ గాయ్స్, లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. అలిపిరి మెట్లది అయిపోయింది మాది మొక్కు. సో నెక్స్ట్ తిరుమల దర్శనం చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. తినేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి అక్కడ వేంగమ్మ అమ్మ అన్నదాన సత్రం ఉండే. అక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుండే, నాకైతే బాగా నచ్చింది. సో అక్కడే మేము తిన్నాము. ఉన్నన్ని డేస్ మేము అక్కడే అన్నదాన సత్రంలోనే తినేసాము. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలా క్రౌడ్ ఉండే మేము వెళ్ళినప్పుడు. అందుకే వెయిటింగ్లో అక్కడ మొత్తం శ్రీవారి దర్శనం ఎలా చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎలా వెళ్తాం అనేది మొత్తం క్లియర్గా కట్టిండ్రు. చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఫుడ్ కూడా ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. ఫుడ్ అక్కడ ఇడ్లీ మాత్రం బిస్కెట్ అయింది, కానీ ఈ ఫుడ్ మాత్రం బాగుంది. అన్నం, పప్పు, కూర, బెల్లపు పాశం పెట్టిండ్రు. అదైతే నా ఫేవరెట్ అయిపోయింది అక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంత కావాలో అంత అన్నం వేస్తారు. లిమిటెడ్ అని ఏమి ఉండదు, మనకు ఎంత కావాలో అంత వేస్తారు అన్నం. అక్కడ తినేసి మళ్ళీ మేము దర్శనానికి బయలుదేరాము. మస్తు వర్షం, అసలు వానలో మస్తు తడిచిపోయాం మేము స్టార్ట్ అయినప్పుడు అంతగా వర్షం ఏం లేకుండే. పడదు ఏమో, చలికాలం వర్షం ఎందుకు పడుతుంది అనుకుంటాం, బట్ మనం అనుకున్నది ఎప్పుడు జరగదు కదా, అందుకే మస్తు వర్షంలో తడుచుకుంటూ వెళ్ళినాం మేమైతే. సో నైట్ మేము దర్శనానికి బయలుదేరాము. దర్శనం దగ్గరికి కూడా వెళ్ళాము. టికెట్స్ తీసుకొని అక్కడికి బయలుదేరామని కూడా అనుకున్నాము, కానీ అక్కడ ఎవరిని పంపించలేదు. దర్శనానికి వెళ్తున్నాం. రాత్రి అంటే పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఫ్రీ దర్శనం అని ఎవరు వెళ్ళకండి. అండ్ 300 రూపీస్ కూడా ఒక్కొక్కసారి బిస్కెట్ చేసేస్తున్నారు. ఓన్లీ విఐపి దర్శనం మాత్రమే జరిగింది నిన్న, అందరినీ ఆపేసిండ్రు. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ ఈరోజు ఈవినింగ్ 4 o'clock ఇచ్చిండ్రు మాకు టికెట్. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం దర్శనానికి. నిన్న మొత్తం ఊరికేనే రెస్ట్ తీసుకున్నాం, చిన్న చిన్నగా ఇక్కడిక్కడ వెళ్ళి చూసినాం. నిన్న కింది నుంచి పైకి ఎన్ని టైమ్స్ వెళ్ళినాం? తిరుమల టు తిరుపతి 3 times. నిన్ననే మేము తిరుమల తిరుపతి ఇలా చూసుకుంటున్నాం. ఇప్పుడు వర్షంలో దర్శనంకి వెళ్తున్నాం. నైట్ 2 o'clockకి మాకు టికెట్స్ ఇచ్చిండ్రు. సో అక్కడ నుంచి మేము 2 o'clock వరకు కిందనే ఉండి నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి టికెట్స్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చినాం. ఇప్పుడు నా దగ్గర టికెట్ ఉంది, ఎప్పుడు ఆపలేదు. నిజంగా నిన్న ఈవినింగ్ 2 o'clockకి నైట్ 2 o'clock ఇది ఏం టికెట్ అనుకున్నా. ఇప్పుడు అర్థమైందా టికెట్ వాల్యూ. వెళ్ళండి 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 వెళ్ళండి. ఏంద్రా ఈ తిరుడు. ఎట్లయింది బుజ్జి దర్శనం? చాలా తొందరగా మంచిగా నైట్ వెయిట్ చేసుడేమో కానీ జస్ట్ 1 hourలో మాకు దర్శనం అయిపోయింది. 4 o'clockకి బయటకు వెళ్ళినాం. 6:20 అట్లా బయటకు వచ్చేసినాం. దర్శనం అయిపోయి లోపలికి వెళ్ళినాం. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి తిరుమల మొత్తం ఫాగుతో నిండిపోయింది. అసలు ఏమీ కనిపించలేదు. అక్కడ గోపురం కూడా కనిపించలేదు ఫొటోస్ దిగడామంటే. అంత క్రౌడ్ కూడా లేకుండే, అయినా కూడా మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అండ్ ఈ క్లిప్ ఏంటంటే నేను షాపింగ్ చేయంగా నా చున్నీకి తట్టుకుంది, అది నాకు తెలీదు. సో బయటకు వచ్చి అక్కడికి వెళ్ళేసరికి నార్మల్గా ఫొటోస్ దిగుతున్నప్పుడు చూసేసరికి నా చున్నీకి ఆ క్లిప్ ఉంది. సో ఆ దేవుడే నాకు తిరుపతికి వచ్చినందుకు గిఫ్ట్ ఇచ్చిండు అనుకొని అది దాచిపెట్టుకున్నా నేను.
ఈ వ్యూ కోసం మేము చాలాసేపు వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వెయిట్ చేసాము. ఖచ్చితంగా ఆ వ్యూ చూసే వెళ్దామని చెప్పేసి అక్కడే ఉన్నాము మేము. ఒక 1 అవర్ తర్వాత మెల్లిమెల్లిగా ఫాగ్ అంతా వెళ్ళిపోయి గోపురం కనిపించింది. అమ్మయ్య అనిపించింది అప్పుడు. ఇక చలో ఫొటోస్ దిగాలి, వీడియోస్ తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ నిలబడి మంచి ఫొటోస్ దిగాము. ఆయన దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది మళ్ళీ మేమంతా మాట్లాడుకున్నాము, షాపింగ్ చేసాము చాలా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు అనదర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మేము తిరుపతి నుంచి మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళినాం, అక్కడ ఎలా దర్శనం అయింది అని చెప్పేసి, అండ్ తిరుపతి నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినాం అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అందరికీ బాయ్ బాయ్.